మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక మీకున్న అంశాలు అంటే మీకు ఎలాంటి అంశాలు మీకు పాజిటివ్‌గా ఉంటాయి, ఎలాంటివి నెగెటివ్‌గా ఉంటాయనేది ఒక్కసారి మీరు ఈ విధంగా చార్ట్ ఏసుకొని మీరు చూడవచ్చు. ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే మనకి 8/4/1985 ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో జన్మించిన వారికి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం ఈ గదులలో 9 గదుల బాక్స్‌లో గనుక ఫిల్ చేసి చూస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఈ 8వ సిరీస్ అనేది శనికి సంబంధించిన సిరీసు. కాబట్టి ఈ 8వ సిరీస్‌లో జన్మించిన వారికి అనేక సమస్యలు గూడా వస్తూ ఉంటాయి. ఒకసారి ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో జన్మించిన వారి విశ్లేషణ చూద్దాం ఇక్కడ. 8 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 అంటే చదువు. వీరు చదువు విషయంలో ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంది. 4 1, 2, 3, 4. 4 అంటే ఇక్కడ ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో వీరికి సమస్యలనేటివి తక్కువగా ఉంటాయి. ఇక్కడ 1 అంటే సంతానం. వీరికి సంతానం అనేది కలుగుతుంది. ఇక్కడ 9 అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వివాహం. వీరికి వివాహం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ 8 వచ్చేసింది ఆల్రెడీ. 5 అంటే వ్యాపారం. వీరు ఏ వ్యాపారం చేసినా కూడా వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఈ డేట్ ఆఫ్ బర్త్ అని కనుక చూసుకుంటే వీరికి 1, 4, 5, 8, 9 అంటే ఇవి పాజిటివ్‌గా ఉండే అంశాలు ఇవి. నెగెటివ్‌గా ఉండే అంశాలు ఫిల్ కానివి. ఇక్కడ 2 ఫిల్ కాలేదు. 2 ఫిల్ కాలేదు కాబట్టి రుణ బాధలు 2 అంటే. రుణ బాధలు, అప్పుల బాధలు, అప్పులు వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ వ్యాపారం చేసినా కూడా మొత్తం నష్టాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా వీరు ఎంత వడ్డీలకు వడ్డీలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎంత డబ్బు సంపాదించినా కూడా నిలవదు వీరికి. ఇక్కడ 3 రిలేషన్‌షిప్‌లో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి వీరికి. ఇక్కడ 6 అంటే డబ్బు సంపాదన. డబ్బు సంపాదన అనేది వీరికి తక్కువగా ఉంటుంది. ఒకవేళ సంపాదించినా కూడా డబ్బు అనేది నిలవదు. నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. 7 అంటే వీరికి శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది. నరదిష్టి అనేది వీరిపై ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో జన్మించిన వారి విశ్లేషణ ఈ విధంగా చూసుకోవచ్చు. ఓన్లీ ఒక డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టే కాకుండా వీరి యొక్క పేరును బట్టి 2 కలిపి గనుక మెర్జ్ చేసి చూసుకున్నట్లయితే వీరికున్న సమస్యలు మొత్తం మనం పూర్తిగా తెలుసుకోవచ్చు.